ఒక హిందూ అబ్బాయిగా ఫేక్ ప్రొఫైల్ సృష్టించాడు. వాళ్ళ నమ్మకాన్ని గెలుచుకుంటాడు. ఆ తరువాత వాళ్లతో ఏకాంతంగా గడిపిన క్షణాలను రహస్యంగా వీడియోలు తీస్తాడు. ఆ వీడియోలను చూపించి అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభిస్తాడు. సోషల్ మీడియా ఈ రోజుల్లో మన జీవితంలో ఒక భాగం. కానీ ఆ స్క్రీన్ వెనుక ఉన్న ప్రొఫైల్ నిజమేనా లేక ఒక భయంకరమైన వలన? ఇప్పుడు మీరు వినబోయే కథ ఆన్లైన్ ప్రపంచంలో అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేస్తుంది. అతని పేరు షోయబ్ అఖ్తర్. కానీ ఇన్స్టాగ్రామ్ లో అతని పేరు సౌరభ్ సింగ్. తన అసలు ముస్లిం గుర్తింపును దాచిపెట్టి ఒక హిందూ అబ్బాయిగా ఫేక్ ప్రొఫైల్ సృష్టించాడు. అతని లక్ష్యం అమాయకమైన అమ్మాయిలను ప్రేమ పేరుతో వలలో వేసుకోవడం. ముందుగా అమ్మాయిలతో స్నేహం చేస్తాడు. వాళ్ళ నమ్మకాన్ని గెలుచుకుంటాడు. ఆ తరువాత వాళ్లతో ఏకాంతంగా గడిపిన క్షణాలను రహస్యంగా వీడియోలు తీస్తాడు. ఇక్కడి నుండే అసలు నరకం మొదలవుతుంది. ఆ వీడియోలను చూపించి అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభిస్తాడు. నేను చెప్పినట్టు వినకపోతే ఈ వీడియోలను ఆన్లైన్ లో పెట్టి నీ పరువు తీస్తాను అని బెదిరిస్తాడు. అతని అసలు డిమాండ్ ఏంటో తెలుసా? ఆ అమ్మాయిలు తమ మతాన్ని మార్చుకోవాలి. 15 ఏళ్ల ఒక అమ్మాయి ధైర్యంగా ముందుకు వచ్చి లక్నో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం బయటపడింది. పోలీసులు షోయబ్ ను అరెస్ట్ చేసి అతని ఫోన్ ను పరిశీలించగా మరో 13 నుండి 14 మంది అమ్మాయిల అభ్యంతరకరమైన వీడియోలు దొరికాయి. ఇది ఒక్క లక్నోలోనే జరిగిన కథ కాదు. మహారాష్ట్రలోని అమరావతిలో మొహమ్మద్ అయాజ్ అనే మరో వ్యక్తి ఏకంగా 180 మంది మైనర్ అమ్మాయిలను ఇలాగే ట్రాప్ చేసి 350కి పైగా వీడియోలు తీసి వారిని బ్లాక్ మెయిల్ చేసి కొందరిని వ్యభిచారంలోకి కూడా దించినట్లు బయటపడింది. చూసారా ఈ నేరాల స్వరూపం ఎంత భయంకరంగా ఉందో? ఇది ప్రేమ కాదు, ఒక పక్కా ప్రణాళికతో జరుగుతున్న మోసం. దయచేసి ఈ విషయంపై మీ పిల్లలతో, ముఖ్యంగా అమ్మాయిలతో మాట్లాడండి. ఆన్లైన్ లో పరిచయం అయ్యే ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మవద్దని చెప్పండి. మీ వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించండి. ఈ ప్రమాదం గురించి అందరికీ తెలియాలి. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఈ వీడియోను వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి మన పిల్లలను ఈ ఆన్లైన్ రాక్షసుల నుండి కాపాడుకుందాం. జై హింద్.